హాయ్ అండి, నమస్తే. ఇవాళ అయితే నేను చామదుంపల పులుసు ఎలా చేసుకోవాలో చూపించేస్తానండి. ఈ రెసిపీ ట్రై చేయని వాళ్ళైతే తప్పకుండా ఒకసారి కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది. ట్రై చేయని వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ చామదుంపలను చూడంగానే అబ్బో ఇవి ఎలా తినాలో ఏంటో అని అనుకుంటారు. అందులో ఇది కాస్త జిగురుగా ఉంటుంది కాబట్టి కొంతమంది అయితే తినడానికి ఇష్టపడరు. కానీ ఈ విధంగా పులుసు చేసుకొని వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తిన్నారంటే మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇది మాత్రం ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. చాలా బాగుంటుంది. తినడానికి కూడా జిగురుగా అనిపించకుండా పులుసులో ఉడకడం వల్ల ముక్కలు కూడా మంచిగా పులుపు, కారం, తీపి తగిలి మంచిగా టేస్టీగా ఉంటాయి. వేడన్నంలో కానీ లేదు అంటే రాగి సంగటిలోకైనా కూడా చాలా బాగుంటుంది. ఇదైతే మాత్రం మిస్ అవ్వకుండా తప్పకుండా ట్రై చేయండి. ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా అయిపోతుందండి. అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది తప్పకుండా ట్రై చేయండి. ఇక ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చామదుంపలకైతే మట్టి అనేది ఎక్కువగా ఉంటుందండి. మంచిగా వాష్ చేసుకోవాలి. లేదు అంటే ఒక 2 అవర్స్ ముందు నానబెట్టేసుకున్నారంటే క్లీన్గా వెళ్ళిపోతుంది మట్టి అనేది. ఈ విధంగా మంచిగా చూడండి. మళ్ళీ ఒక 2-3 సార్లు వాటర్లో క్లీన్ చేసుకున్నాక కుక్కర్లోకి తీసుకొని కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని అందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక్క విజిల్ రానిస్తే సరిపోతుంది. లేదు అంటే మీరు పులుసులో డైరెక్ట్గా పైన చెక్కు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పులుసులో అయినా ఉడికించేసుకోవచ్చు. చాలా తొందరగా ఉడికిపోతుందండి. నేనైతే ఇంకా ఫాస్ట్గా అయిపోవాలని కుక్కర్లో అయితే పెట్టేసుకున్నాను. చూసారు కదా, మరీ మెత్తబడకూడదు, అలానే గట్టిగా కూడా ఉండకూడదు. నైఫ్తో నొక్కి చూపించాను కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. వాటినైతే పక్కకు తీసుకొని చల్లారాక పైన చెక్కు తీసేసుకోవాలి. చూసారు కదా, చాలా ఈజీగా వచ్చేస్తుంది ఈ విధంగా ఉడికించుకోవడం వల్ల. తర్వాత అయితే వాటిని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మిక్సీలో అయితే నేను ఇక్కడ 2 స్పూన్ల దాకా నల్ల నువ్వులను అయితే వేయించుకొని వేసుకున్నాను. అలానే పల్లీలు కూడా ఒక 2 స్పూన్లు వేసుకొని మెత్తగా పౌడర్ అయినా చేసుకోవచ్చు. లేదు అంటే మీరు కొద్దిగా వాటర్ వేసుకొని పేస్ట్లా అయినా చేసేసుకోవచ్చు. నేనైతే పౌడర్ చేసుకున్నాను. ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్నాక పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టుకోవాలి. తర్వాత ఇందులోకైతే ఆయిల్ వేసుకోవాలి. అలానే జీలకర్ర, కరివేపాకు వేసుకొని చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అది కాస్త ఫ్రై అయ్యాక ఈ విధంగా పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకున్నవి వేసుకోవాలి. అలానే ఆనియన్స్ అనేవి ఈ విధంగా పెద్ద ముక్కలుగా ఉండాలి ఏ పులుసు కూరలకైనా కూడా. అప్పుడే మంచిగా టేస్టీగా ఉంటుంది ఆనియన్ అనేది. వాటిని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇది కాస్త మెత్తబడితే సరిపోతుంది ఆనియన్ అనేది. ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇందులోని కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత అయితే ఇందులోకి కొద్దిగా పసుపు, అలానే కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. వేసుకున్నాక మంచిగా ఫ్రై చేసుకోవాలి. పసుపు అనేది పచ్చివాసన పోయేంత వరకు. అది కాస్త ఫ్రై అయ్యాక టమాటో ముక్కలు కూడా వేసుకోవాలి. ఇక్కడ టమాటో కూడా స్కిన్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై అయితే సరిపోతుంది. మరి మెత్తబడాల్సిన పని లేదు. వాటిని కూడా ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకైతే 1/2 స్పూన్ దాకా వేయించిన జీలకర్ర పొడి, అలానే కారం, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం కొద్దిగానే వేసుకుంటున్నాను. తర్వాత ధనియాల పొడి వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా వేయించుకున్న మెంతి పొడి వేసుకోవాలి. ఇది మాత్రం ఖచ్చితంగా వేసుకోండి, అప్పుడే పులుసుకైతే టేస్ట్ వస్తుంది ఇది వేయడం వల్ల. వేసుకున్న తర్వాత మంటను సిమ్లో ఉంచుకొని మొత్తం మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 1 నిమిషం పడనిస్తే సరిపోతుంది. తర్వాత అయితే మనం ముక్కలు కట్ చేసుకున్న చామదుంపలను అయితే వేసేసుకొని మంచిగా ఈ కారాలు మొత్తం దుంపలకు పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకైతే చింతపండు పులుసు అయితే వేసుకోవాలండి. ఇక్కడ ఒక నిమ్మపండు సైజ్ అంతా చింతపండును అయితే వేడి నీళ్ళల్లో నానబెట్టుకున్నారంటే త్వరగా మెత్తబడుతుంది. అలానే గుజ్జు కూడా ఈజీగా తీసుకోవచ్చు. తర్వాత కావాల్సినన్ని వాటర్ అయితే వేసుకోవాలి. ఇందులోనే వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకొని అందులోకైతే
మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా నువ్వులు అలానే పల్లీలు, వాటిని కూడా వేసేసుకోవాలి. అది కూడా వేసేసుకున్నాక ఒక చిన్న బెల్లం ముక్క అయితే వేసుకోవాలండి. ఈ బెల్లం ముక్క వేయడం వల్ల కారం, పులుపు, తీపి భలే టేస్టీగా ఉంటుంది, కమ్మగా అయితే. స్కిప్ చేయకుండా ఇదైతే వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని పులుసుని అయితే కాస్త ఉడకనివ్వాలి. ఉడుకుతున్నప్పుడే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకొని మూత పెట్టుకొని ఒక 3 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. ఆల్రెడీ మనకు దుంపలు ఉడికించుకున్నాం కాబట్టి చాలా తొందరగా అయిపోతుంది పులుసు అయితే. చూసారు కదా, చాలా సింపుల్గా అయిపోతుంది, అలానే టేస్టీగా కూడా ఉంటుంది. మీరైతే ఈ పులుసు చేస్తున్నప్పుడైతే వాసనకే కడుపు నిండిపోతుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇదైతే మాత్రం వీధి చివరి వరకు వాసనతో నిండిపోతుంది, అంత బాగుంటుంది టేస్ట్ అయితే. నేను చెప్పడం కాదు కానీ మీరు ట్రై చేస్తేనే మీకు తెలుస్తుంది. వేడి వేడి అన్నంలో కానీ లేదు అంటే రాగి సంగట్లో కానీ చాలా యమ్మీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మా పిల్లలు అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో తప్పకుండా ట్రై చేయండి. నచ్చినట్టయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.